అందరికీ నమస్కారం. గత 15 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు చేసినటువంటి దాడి పట్ల భారతదేశం యావత్ ప్రజలు కూడా 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటనలో తీవ్ర ఆగ్రహావేశాలతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఆ రోజు జరిగినటువంటి దాడి పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటటువంటి ఒక సంస్థ మేమే చేశామని ప్రకటించుకోవటం, దానిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేసిన వ్యక్తులకు కూడా గుర్తింపు పొందినటువంటి విషయాన్ని మనం కూడా చూసాం. అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండించినటువంటి యావత్ భారతదేశం ఆ రోజు నరేంద్ర మోదీ గారు ప్రీతమ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఒక హెచ్చరిక, తీవ్రమైనటువంటి హెచ్చరిక ఆ రోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఒక్కరిని కూడా దానిలో ఉపేక్షించేది లేదు. ఎక్కడ దాక్కున్నా సరే, కలుగుల్లో నుంచి అయినా సరే తీసి వెంటాడి వాళ్ళందరినీ కూడా ఆ రోజునే అమెరికా ప్రభుత్వం కానీ, అమెరికా విదేశాంగ మంత్రి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి ఈ రకమైనటువంటి ప్రతీకారం తీర్చుకునేటటువంటి హక్కు ఉంది అని చెప్పి, అయినప్పటికీ కూడా దాడి చేసింది తీవ్రవాదులు కాబట్టి కేవలం వాళ్ళని నిర్మూలించేదానికే భారత సైన్యం పనిచేసిందనే విషయాన్ని కూడా ప్రపంచ దేశాలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైన్యం, ప్రభుత్వం ఆ తీవ్రవాదులు మరణించిన తర్వాత వారి సమాధుల దగ్గరికి వారందరిని కూడా వారి శవాలను తీసుకొని ఊరేగించి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మద్దతును తెలియజేయటమే కాదు, నిన్న పొద్దున నుంచి అంటే 7వ తారీఖు తెల్లవారుజాము దగ్గర నుంచి మొదలుపెట్టి వారు మరలా యుద్ధానికి దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ భారతదేశం మీద వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్, ఎటువంటి ముందు హెచ్చరిక లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి స్థావరాల మీద, సివిలియన్స్ మీద, ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల మీద, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హర్యానాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ల మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ సైన్యానికి ధీటుగా భారత సైన్యం ఈరోజు సమాధానం చెప్పి, వాళ్ళు ఏదైతే బాంబు దాడులకు పాల్పడటానికి ప్రయత్నం చేశారో వారి యొక్క చెత్త మిషన్ గన్స్, చెత్తకు సంబంధించినటువంటి చైనా మిషనరీని ఉపయోగించుకొని వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ద్వారా వారందరిని కూడా ఎదుర్కోవటం, వారందరికీ కూడా తగిన విధంగా సమాధానం చెప్పి, ఇవాళ కనుక మనం చూసినట్లయితే భారత సైన్యం ఇవాళ వారి మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఏ రకంగా విరుచుకుపడతా ఉందో మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి, అదేవిధంగా మన విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దౌత్యనీతిగా భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి విదేశీ మంత్రులందరితోటి కూడా, ఒక పక్క అబుదాబితోటి, మరోపక్క అమెరికాతోటి, యూరోపియన్ సమాజానికి సంబంధించినటువంటి విదేశీ మంత్రులందరితోటి కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిణామాలన్నీ కూడా తెలియజేస్తూ, భారతదేశం ఎందుకని ఆ రకంగా రియాక్షన్ ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చిందో కూడా వారందరికీ తెలియజేస్తే వారందరూ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడతాం. మరోపక్క అమెరికా కానీ, చైనా కానీ, అదేవిధంగా రష్యా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ అన్నీ కూడా భారతదేశానికి వాళ్ళ మద్దతుగా నిలబడుతూ ధర్మానికి నిలబడుతున్నట్టుగా వారందరూ కూడా చెప్పుకోవటం అనేది మనందరం కూడా హర్షించదగిన విషయం. అయితే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరం కూడా ఇవాళ భారత సైన్యానికి, భారతదేశానికి, నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా ధర్మంగా వారి వెనకాల నిలబడవలసినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా మద్దతుగా ప్రకటించవలసిన అవసరం ఉంది. అంతర్గతంగా మనకు ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ దేశం మీద జరిగినటువంటి దాడులన్నిటికీ కూడా తగిన సమాధానం చెబుతున్నటువంటి భారత సైన్యం వెనకాల మనందరం కూడా నిలబడి వారికి వెన్నుదన్నుగా ఉండి భారతదేశంలో జరిగేటటువంటి ఎటువంటి కార్యక్రమాల్లో అయినా సరే జాతి కోసం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ కూడా మనందరం కూడా వెనక నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉంటూ ఇవాళ భారతదేశాన్ని రక్షించేదానికోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ముందుగా మనం తయారీ అయి ఉన్నాం.
మనం ఎటువంటి భయాలకి లోనవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మనందరికీ ఉన్నటువంటి నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొకసారి ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అని నినాదిస్తూ భారత సైన్యం వెనకాల భారతీయ ప్రజలందరూ కూడా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.